శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. మేషరాశి వారికి కొన్ని విషయాలలో, కొన్ని అంశాలలో పట్టుదల మరింతగా పెరుగుతుంది. ఏది ఏమైనా సరే మనం ఈ కార్యక్రమం అనుకున్నాము, ఇది సాధించి తీరాలి అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి. ఆ విధమైనటువంటి స్నేహితులని, సహోద్యోగులను కావచ్చు, ఎవరి సహాయమైనా కూడా పొంది పని పూర్తి చేయాలన్న ఆలోచనలే ఎక్కువగా ఏర్పడతాయి. అంటే మీ ఫ్రీక్వెన్సీ తోటి మ్యాచ్ అయ్యే వారితోనే పని చేయాలన్నటువంటి దృఢమైనటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. ఏదో మీరు వెళుతుంటే వద్దనే వాళ్ళని మీరు ఇక్కడ కట్ ఆఫ్ చేసుకొని వెళ్ళిపోవాలి, వీళ్ళు మనకు అవసరం లేదు అన్న లాగా మీ ఆలోచనలన్నీ కూడా మాడిఫై అవుతాయి. ఒక మార్పు అనేది ఏర్పడుతుంది. జన్మరాశిలో రవి బుధుల కలయిక వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంటుంది. కొత్త పెట్టుబడుల నిమిత్తం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఇన్వెస్ట్మెంట్స్ కోసము, ఇన్వెస్టర్ల కోసం చేసే ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. కొత్త ప్రయత్నాలలో మంచి విజయాన్ని పొందగలుగుతారు. ఈ వారం పరిహారంలో భాగంగా శనేశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి. శక్తి కొలది అన్నదానము లేదా మంచినీళ్లను దానంగా ఇవ్వండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి నిమిత్తము అలజడి కలిగిన వాతావరణం ఏర్పడవచ్చు. మీరంటే ప్రత్యక్షమైనటువంటి ద్వేషం లేకపోయినా, వైరం లేకపోయినా, వృత్తి నిమిత్తం మాత్రం మిమ్మల్ని అనుమానించడము, కాస్తంత పని చేయమని మాట్లాడటము, మందలించడము, ఈ విధమైనటువంటి పరిణామాలు ఉండవచ్చు. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరము. ఉష్ణ సంబంధమైనటువంటి అనారోగ్యాలతో ఎక్కువ బాధపడే అవకాశం ఉంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 8. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు.